అయితే ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19కి అనేక కార్యక్రమాలు చేపట్టి దాదాపు 95% పూర్తయినాయి. ఆ బ్యాలెన్స్ అలాగే ఆగిపోయినాయి. అవి కంప్లీట్ అయ్యి ఉంటే నెల్లూరు సిటీ ఒక స్మార్ట్ సిటీ అయిపోయేది. స్మార్ట్ సిటీ కావాలంటే అండర్గ్రౌండ్ సివరేజ్ ఉండాలా. ఆరోగ్యమైన సిటీగా ఉండాలంటే, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తాగే నీరు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళు తినే తిండి, వాళ్ళు తాగే నీరు, ఈ రెండింటి వల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి. అందుకని డ్రింకింగ్ వాటర్ మనకు పెన్నా రివర్ నుంచి ఇక్కడి నుంచి తీసుకునేవాళ్ళు. అది ఎండాకాలం కిందకి పోయి దాంట్లో నుంచి ఎర్రగా నీళ్ళు రావటం, మట్టి నీళ్ళు రావటం ఇలా ఉంటే సంగం బ్యారేజ్లో 365 రోజులు పుష్కలంగా నీళ్ళు ఉంటాయి. ఆ నుంచి 37 కిలోమీటర్లతో పక్కన కొండ ఉంటే దానికి పంప్ చేసి అక్కడి నుంచి గ్రావిటీతో తీసుకొచ్చాం. అది కూడా 85% అయిపోయింది. ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా బ్లూ పైపులు సార్, మీరేసిన బ్లూ పైపులు సార్ అంటారు. అవి ఇంటి దాకా పోయి ఉన్నాయి. అవి కనెక్షన్ ఇచ్చేస్తే చక్కగా మంచి నీళ్లు, ట్రీట్ చేసిన నీళ్లు పుష్కలంగా వస్తాయి. జబ్బులు సగం తగ్గిపోతాయి. ఈ దోమల బెదిరిపోతే సగం జబ్బులు తగ్గుతాయి. ఆ డ్రింకింగ్ వాటర్ మంచి నీరు ఇస్తే తగ్గుతాయి. అప్పుడు దీన్ని స్మార్ట్ సిటీ అంటాం. స్మార్ట్ సిటీకి ప్రత్యేకంగా అండర్గ్రౌండ్ సివరేజీ మంచి నీరు ఉంటే అసలు సగం అవుతుంది. మిగతా ఉన్న పార్కులు కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, పిల్లలు చక్కగా ఆడుకోవడానికి ఈ నెక్లెస్ రోడ్ లాంటివి, లేదా టెంపుల్స్ దగ్గర వాళ్ళకి కావాల్సిన ఘాట్లు ఇవన్నీ చేసాం. బట్ అన్నిటికంటే ముఖ్యమైనవి అండర్గ్రౌండ్ సివరేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్. తర్వాత రోడ్లు, చక్కటి రోడ్లు ఉండాలా, ఎండ్ టు ఎండ్ రోడ్స్. బహుశా అంతకుముందు ఆ ఎండ్ టు ఎండ్ రోడ్స్ అనే కాన్సెప్టు ఉపయోగించాలి ఎవరు. అది స్మార్ట్ సిటీలో భాగం. సో నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీ చేయాలని 2014-15లో నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబుని అడగటం, ఆయన అడిగిన ఏ ఫండ్ కూడా రిజెక్ట్ చేయాల, ఒక్కటి కూడా రిజెక్ట్ చేయాల. నెల్లూరులో ఒక సభకు వచ్చిన రోజు నేను ఆ రోజు డయాస్ మీద అప్పటికప్పుడు అడిగా, సార్ మాకు రోడ్లు కంప్లీట్ చేయాలంటే ఇంకొక 300 కోట్లు కావాలి ఇవ్వమంటే, అప్పుడు అక్కడికక్కడే డయాస్ మీదే శాంక్షన్ చేశారు 300 కోట్లు బ్యాలెన్స్ రోడ్లు చేయడానికి. ఇలా 2014 నుంచి అనేక కార్యక్రమాలు చేసాం. ప్రజలందరికీ తెలుసు. నేను ప్రజలందరినీ ఒకటే అడుగుతున్నాను, ఈసారి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఖచ్చితంగా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ, భారతదేశంలో ఉన్న సిటీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తారని మీ అందరికీ తెలియజేస్తాను.